హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్‌హాస్ విజువల్స్. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే నా మెమరీ ఏంటంటే, నా నైన్త్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో నేను పెట్టించుకున్న నా గోరింటాకు. నాకైతే చాలా అనిపించేది నేను నైన్త్ మంత్‌లో హెవీగా గోరింటాకైతే పెట్టించుకోవాలి అని. మీకు చెప్పాలంటే నా మ్యారేజ్ టైమ్‌లో గూడా నేను ఇంత హెవీగా పెట్టించుకోలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ నేను ఇంత హెవీగా గోరింటాకు పెట్టించుకోవడం. ఆర్టిస్ట్ పేరే అహ్మాది. తను ఈ పింగ్ చేస్తే తను ఇంటికొచ్చేసి పెడుతుంది. మన కంఫర్ట్‌ని బట్టే తను పెడుతుంది. మనం ఏదైనా డిజైన్ చూసి పెడితే యాజ్ ఇట్ ఈజ్ తను పెడుతుంది. ఇదే సేమ్ డిజైన్ నేను బయట అడిగాను. బయట అడిగితే వాళ్ళు 4, 5, 5 అని చెప్పారు. లేదులే తను పింగ్ చేస్తే తను నాకు రీజనబుల్‌గానే చెప్పిందని అనిపించి తనని పిలిపించుకొని పెట్టించుకున్నాను. అయితే ఒక విషయం ఏంటంటే మనకి లైఫ్‌లో వచ్చేది ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది 1 ఆర్ 2 లేదంటే మహా అయితే 3 టైమ్స్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్‌ని బట్టి 3 టైమ్స్ వస్తుందేమో. మన మెమరీస్‌ని మనమే పోగు చేసుకోవాలి కాబట్టి, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళంటే మనం ఏం చేయలేం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ అయిపోయిందని బాధపడకుండా అయిపోయాక ఉన్న టైంనే మనం యూజ్ చేసుకొని మెమరీస్ అనేవి సేవ్ చేసుకుంటే బావుంటుందని నా ఒపీనియన్. అదే టైంలో మా క్యామ్ మంచి పని పెట్టిందండి మాకైతే. అది అన్‌లాక్ చేయడానికి చాలా టైం పట్టింది. క్యామ్ చిప్ అనేది అది అన్‌లాక్ అవ్వలేదు. లాక్ అయిపోయింది. అది చేయడానికి చాలా టైం పట్టింది. తనైతే చిట్టి చిట్టి పాదాలు నా అరచేతిలో అయితే వేసేసింది. చూసినప్పుడు చాలా క్యూట్ అనిపించింది. అయితే ఆఖరికి ఎలాగైతే చిప్ యాక్టివేట్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక రాకీ పట్టుకున్నాడింక క్యామ్. మా ఇంట్లో ఫోటోగ్రాఫర్ ఎవరంటే రాకీయేనండి. తనైతే తీస్తాడు. నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోస్ కూడా రాకీయే షూట్ చేశారు. తనకైతే తీయించుకోవడం ఇష్టం ఉండదు గానీ, తీయడం అయితే చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఫోటోగ్రాఫర్ ఎవరంటే రాకీయే. చూడండి ఎలా చూపిస్తున్నాడో. ఇంక దీని రిజల్ట్ ఎలా ఉందో నేను వీడియోస్ చూపిస్తాను చూడండి. ఈ వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్ అయితే నేను మ్యూజిక్ యాడ్ చేసుకున్నానండి. ఇవి ఆల్‌మోస్ట్ 4 మంత్స్ బ్యాక్ తీసిన వీడియోస్ కదా! నేను చిన్న చిన్న క్లిప్స్ అని యాడ్ చేసుకొని చిన్న వీడియో చేసుకున్నాను. చిన్న షార్ట్ కింద. అదే నేను మీకు చూపిస్తున్నాను. అది యాజ్ ఇట్ ఈజ్ చేయడానికైతే కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి నేను నార్మల్‌గా నా ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఈ 2 వీడియోస్‌కి. మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను వీటికి కన్ఫర్మ్‌గా రెస్పాండ్ అవుతాను. మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. తనైతే రీజనబుల్‌గానే చేస్తుంది. మెమరీస్ ఎప్పుడైనా మన మెమరీస్ మనమే సేవ్ చేసుకోవాలి కాబట్టి, వీటి మన గురించి మెమరీస్ ఏమైనా మనమే పోగు చేసుకోవాలి కాబట్టి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే చేయించుకోండి. మిస్ అయిపోయాక అయ్యో! మిస్ అయిపోయామని బాధపడకుండా ఇప్పుడే చేయించుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇంతేనండి. ఇంకా నేను నా మెటర్నిటీ షూట్ చేయించుకున్నాను గదా! ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకిస్తాను. ఆహ్, రాబోయే వీడియోస్‌లో నేను దాని గురించి కూడా మీకు షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.